నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో అంటే బాగా ఆడేవాళ్ళు కాబట్టి పక్కకు పెట్టేవాళ్ళం. మేము ఇద్దరు చిన్న చిన్న ఆడేటోళ్ళం కాబట్టి చిన్న చిన్నగా ఆడుకునేటోళ్ళం అంతే. మా అల్లుడు తొండి ఆడేది. నన్ను ఎక్కువ బౌలింగ్ చేసి ఇతను బాగా బ్యాటింగ్ చేసి, అంటే బ్యాట్ బాల్ పెట్టుబడి నాదే కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆడాలన్న ఉండేది, స్వార్థం ఉండేది. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. అందని విన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలి గుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం, నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం. అందం ఓ ఆనందం, బంధం పరమానందం. చెలియ ఇతరులకై కనుజారే ఈరోజు ముదిమాణిక్యం గ్రామానికి బాల్యమిత్ర బృందానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 30 సంవత్సరాల నుండి మేము పాత జ్ఞాపకాలతోటి ఇక్కడ చదువుకున్నటువంటి ఈ స్కూల్ని దర్శించడం జరిగింది. ఈరోజు చాలా అదృష్టంగా భావించుకోవడం జరుగుతుంది. అందరం ఒకే వేదిక పైన చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి నుండి కలిసి పెరిగి ఈ రోజున ముదిమాణిక్యం స్కూల్ ఆధ్వర్యంలో మా మిత్ర బృందం కలవడం చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఎదురుగా లేరమ్మా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా నడుచుకుంటారా సార్ పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా నేను లేనా ఈరోజు ఒంటరైనా ఓటమైనా రావణాక్షుని అంటే ఇది హిమాలయ పర్వతాన్ని వేరబట్టి ఒక చిన్న పద్యం మీకు ఈ క్లాస్లో చెప్పబడుతుంది. ఓకే ప్రవరుడు తన దగ్గరికి వచ్చినటువంటి ముని ద్వారా అతనికి చేసిన సేవల ద్వారా నేను హిమాలయ పర్వతాన్ని చూడాలి అన్నటువంటి ఒక భావనతోటి ఆ మునిని అడుగుతాడు అన్నమాట. అడిగితే ఒక లేపనం ప్రసరిస్తాడు. ఇది కాలం రాసుకుంటే మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు అనగానే ఆ ప్రవరునికి హిమాలయ పర్వతం చూడాలని కోరిక కాబట్టి అక్కడికి హిమాలయ పర్వతం దిగిన తర్వాత అక్కడ
ఆ ప్రకృతిని చూసిన తర్వాత చాలా ముగ్ధుడైపోయాడు. అటజండి కాంచె భూమి సురుడంబర తుంగి శిరస్సరిద్ధరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపితాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. అంటే అక్కడ పోయిన తర్వాత అంటే మనము సాధారణంగా మన సినిమాలలో చూస్తుంటాం లేదా కొన్ని ఫోటోగ్రఫీ ద్వారా మనం చూస్తుంటాం హిమాలయం. కానీ సహజంగా అక్కడ చూసిన తర్వాత ప్రవరుడు చాలా ముగ్ధుడైపోయాడు. దాన్ని అంటే ఆ పద్యాన్ని అక్కడ దాని అర్థం వివరించే ముందు ఒక చిన్న ఏంటంటే మనము సినిమాలలో కూడా దాని భావన ఏంటంటే అహో హిమవన్నగము భరతావని తలమాడికము అహో హిమవన్నగము. అది సీనియర్ ఎన్టీఆర్ ప్లస్ వాణిశ్రీ నటించినటువంటి సినిమాలో చిన్న పాత్ర. అయితే చూసిన తర్వాత ఆ చెట్లు తర్వాత అక్కడ నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. తర్వాత శిరస్సరఝరీ పటల పటల ముహుర్లుటద భంగ తరంగ అంటే పైనుంచి జాడువారుతున్నటువంటి ఆ సెలయేరు ఆ నీళ్లు కింద పడుతుంటున్నట్టు ఎట్లా అనిపించారంటే ఆ ధ్వని తరంగాలు ఒక వీణ తబలా కొట్టినట్టు ఒక మృదంగ నిస్వరం అంటే మృదంగం వాయించినట్టుగా అనిపిస్తున్నాడు. అది చూస్తుంటే ఆ శబ్దం వింటుంటే తర్వాత నెమళ్ళేమో నృత్యం చేస్తుంది. ఏనుగులు వాటి తొండాలతో చెట్ల కొమ్మలు ఊరుకుంటూ అవి వాటి మైమర్చి వాటి రూపంలో అవి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రవడు నిజంగా చాలా ఆనందపడ్డాడు. ఎంత బాగుందా. తర్వాత ఏంటంటే ఇదంతా చూసిండు కానీ ఇంత లోపల ఏమైపోయిందంటే బాబు కాలకున్న లేకుండా కలిగింది ఎట్లా పోవాలి మరి ఇంటికి ఎట్లా పోవాలని అనుకోకుండా ఈ యొక్క అవకాశం because of the grown up students are there with me. నాతో బాగా పెరిగిన స్టూడెంట్స్ ఉన్నారు ఇంతవరకు. ప్రీవియస్లీ ఐ హావ్ సీన్ ద స్మాల్ కిడ్స్ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యు. మీలో చాలా చేంజ్ వస్తుంది, మార్పు వస్తుంది. మనమందరం కూడా ఏం చేద్దాం ఇప్పుడు వర్షం వీడు ఏం చెప్పండి అది చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ యా. సో ఇంగ్లీష్లో మనం చూస్తే మీకు అందరికీ యు మైట్ బి నోయింగ్ ఆఫ్ ది ట్రైన్. You might be knowing of train. Do you know the train? How many of you know the train? Train తెలుసా మీకు అందరికీ? All of you know. Yeah, all of you know very well about the train. Train గురించి తెలుసు కదా. సో ఆ ట్రైన్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో a carriage, there is a carriage. Carriage అంటే come on. A compartment which is running like a glimpses. అది ఎలా నడుస్తుందంటే సో ద సౌండ్ విచ్ ఈస్ అటర్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్సో. ఎట్లయితే ఆ ట్రైన్ పోతుందో ఆ ట్రైన్ అట్టర్ అని అంటే చెప్పడం ఆ చెప్పే పద్ధతిలో అది కూడా నడుస్తుంది. సో పెయింటెడ్ స్టేషన్స్ విజిల్ బాయ్. అక్కడెక్కడ స్టేషన్స్ వస్తున్నాయి. ఆ స్టేషన్స్లో మాస్టర్ విజిల్ వేస్తున్నాడు. సో the whistle which is making us to move that side. ఆ సైడ్ కి మనని మూవ్మెంట్ చేయడం కోసం బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా ట్రైన్లో హియర్ ఈస్ a lump, there is a river, there is a mile. ఇలా చేయొచ్చు. నేను కోరేది I want to give a message to you that you please make your students very alert. మీ పిల్లలు పెద్దవాళ్ళైతే మీ మనవరాలను తయారు చేయండి. మీ మనవరాలు బాగుంటే ఈ అంటే ఎట్లా ఉండాలి అని అంటే మీ ద్వారా. సో ఇప్పుడు పేరు చెప్తున్నాం మనం ఆంజనేయులు అంటే ఆంజనేయులు మనవడు ఏం చెప్పాలంటే మా తాత ఇలా గ్రేట్ అని చెప్పాలి. సో అలాగే మనం వెంట నడిచే
కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలో తెలిపే ముడి వీడకుంది ఇందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా या ब्रह्मा देवै सदा पूजिता मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा శాతం సహకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారు. దానికోసం సభాముఖంగా మీకు మీ పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మమ్మల్ని రమ్మన్నందుకు నేనైతే చాలా సంతోషపడ్డా. ఎందుకంటే నాకు అనీజీ అనే ఒకవేళ రాకపోతే నేను చాలా బాధపడదు కావచ్చు, కానీ ఖచ్చితంగా నేను వస్తానన్న 100% వస్తాను. నిన్న మార్నింగ్ కూడా నాకు దానిలో పెడితే నేను ఆల్రెడీ మా అమ్మాయికి వెళ్తున్నాను, నేను రేపు ఉదయం వస్తాను అంటే థ్యాంక్ యూ సార్ అని పెట్టిన రమేష్. తర్వాత ఇక్కడ మన రమేష్ గురించి గ్రామ ప్రథమ పౌరుడు అయ్యాడు, వెల్ ఎడ్యుకేటెడ్, మంచి యాక్టివ్ పర్సన్. ఈ మన గ్రామాన్ని నేను ఇప్పుడు కూడా అంటున్న సభాముఖంగా మన గ్రామాన్ని రేపు తన టర్మ్ లోపల ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకొని రావడానికి ఖచ్చితంగా కృషి చేయాలి. దాని వంతుకు మీ అందరి సహకారం కూడా మధుమాణిక్యం గ్రామానికి చేసిన మన గురువులు అనంతాచార్య సార్ గారు మరియు విద్యాసాగర్ సార్ గారు, చిన్నప్పటి నుండి ఆలు నేర్పిన మాధవి మేడం గారు మరియు జైన శ్రీనివాస్ సార్ గారు, ఇంతటి అనుభవం చాలా గొప్పది. అంటే అసలు నాకు మాటలు కూడా వస్తలేదు. ఎందుకు అంటే 30 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నటువంటి ఈ వేదిక మనందరము ఒకే వేదిక పైన ఉంటున్నాం అంటేనే చాలా సంతోషం. ఇప్పుడు మీరు వచ్చి ఎవరైనా మీ యొక్క అనుభవాన్ని అందరూ మనిషికి వచ్చి చెప్తే చాలా సంతోషము. ఓకే సార్, ఓకేనా? నీ అనుభవం నీ ఎక్స్పీరియన్స్ ఏం చేసినా అప్పుడు ఏమనిపించింది, సార్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తాను. అసలు నాకు ఏబిసిడీలు నేర్చుకున్నదంటేనే మనకు ఇక్కడ అనంతాచార్య సారు ఫస్ట్ మన స్కూల్ నుండి ఇక్కడికి వచ్చినట్టనే అప్పుడు 3rd క్లాస్ 4th క్లాసు చదువుతున్న టైంలోనే డూ యూ నో, మీకు తెలుసా అనేది ఒక క్విజ్ కాంపిటీషన్ బాగా పెట్టేది. సార్ నేను బాగా ఫాలో అయ్యేది, సార్ని బాగా ఫాలో అయ్యేది. సార్ యొక్క రైటింగ్ కూడా ముత్యాలు లాంటిగా ఉండేటి అవి. ఆ రైటింగ్ అయితే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను సార్. విద్యాసాగర్ ఒకసారి నేను ఆ ప్రేయర్ చదువుతుండగా ఏమైందంటే నేను ప్రేయర్లో నేను తప్పు చేస్తే నన్ను ఆ రోజు బాగా కొట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఎనీ మిస్టేక్, ఐ డోంట్ మిస్టేక్ ఎనీ టైం అని నేను అనుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుండి అసలు అందరూ ఇంగ్లీష్ లిటరేచర్గా నేను చదవడం జరిగింది. మళ్ళీ తర్వాత బీఎడ్ చేశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత వరంగల్లో బీఎడ్ చేశాను. బీఎడ్ చేసిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అంటే యాక్చువల్లీ అది డిగ్రీ బీకామ్ తర్వాత
ఎంఏ ఇంగ్లీష్గా చేంజ్ చేశాను. ఎందుకంటే సార్ ఒకసారి కలిశారు, అనంతాచార్య సార్ మనకు కలిశారు ఒకసారి, నాకు బస్ స్టాండ్లో కలిసి, అరే నువ్వు కామర్స్ కంటే ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తే నీకు లైఫ్ ఉంటుంది అని ఒకసారి నాకు ఆ వర్డ్ చెప్పాడు. సార్ నేను ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, ఇంగ్లీష్ లిటరేచర్ చేసి తర్వాత పీజీటీ మొన్న పీజీటీ చేశాను. కానీ టీజీటీలో 2 మార్క్స్ తోటి నాకు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయింది, జాబ్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ కావడానికి కారణం ఏంటంటే మా యొక్క ఇక్కడి ఉన్న ఊర్లో ఫ్రెండ్స్ బాగా మిత్రబృందం చాలా నాకు హ్యాపీ మూమెంట్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు. నేనే ఒక అభ్యర్థిగా ఉన్నాను అని అనుకొని వీళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఫస్ట్ మనందరి క్లాస్మేట్స్ కానీ చాలామంది ఇక్కడ నాకు బాగా సపోర్ట్ చేసి ఇంత మెజారిటీ 505 మెజారిటీ తోటి నేను ఇక్కడ గెలిచినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వేదిక పైన అసలు నా అదృష్టం అంటే ఈరోజు నా విధంగానే ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి ఈరోజు ఇంత మూమెంట్ తీసుకొచ్చారు అని నేను భావించుకుంటున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికి. కానీ నేను ఒక క్లాస్ ఇక్కడ 5th క్లాస్ ఒక్కటే చదివినా, అయినా కూడా మీ అందరితో పాటు ఇంతగానం ఫ్రెండ్షిప్ లీడ్ చేస్తున్నా అంటే నేను రిజల్ట్గా అదృష్టంగానే భావించాలి. చాలా మంది 4-5 తరగతులు అట్లా చదువుతారు, కానీ నేను ఒక క్లాస్ 5th క్లాస్ ఒక్కటే ఇక్కడ చదివినా. కానీ ఈ ఊరితో అనుబంధం చాలా ఎనలేనిది అసలు. అండ్ తర్వాత 6th నుంచి మేము కరీంనగర్ జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ స్కూల్ సార్, అక్కడ 10th వరకు చదివినాము. ఇంటర్ డిగ్రీ అక్కడ కంప్లీట్ అయింది. కానీ డిగ్రీలో కొంచెం మా ఫ్యామిలీ ఫాదర్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఆపేసిన. ఇప్పుడు నేను ప్రజెంట్గా మెడికల్ ప్రాక్టీషనర్, డాక్టర్ను అనను, మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నా. చాలా మందికి మన ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీస్ దాదాపు మన కరీంనగర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేనే ట్రీట్మెంట్ చేస్తాను. ముఖ్యంగా మన చిన్ననాటి గురువులైన శ్రీనివాస్ సార్ గారికి, ఆ తర్వాత విద్యాసాగర్ సార్ గారికి, అనంతాచార్య సార్ గారికి, అమ్మ మాధవి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను మొదటగా వారి చేతి నుండే ఆలు ఇల్లు నేర్చుకున్నాను. నేను ఆ తర్వాత సార్ నేను హోంవర్క్ చేయకపోతే ప్రతిరోజు కొట్టేది. నేను చేసేటోని కాదు. దాదాపుగా 300 రోజులు మన స్కూల్ నడితే 285 రోజులు దెబ్బతిన్న రోజులు సార్తో. అందు గురించి భయపడి కొన్ని రోజులు కూడా తప్పించిన రోజులు ఉన్నాయి నాకు. ఆ తర్వాత మన ఇక్కడ 6th 7th ఇక్కడ చదవడం జరిగింది. విద్యాసాగర్ సార్ మనల్ని ఎంతో ప్రేమగా అత్తయ్యగా అనంతాచార్య సార్ కూడా మన విద్యాబుద్ధులు నేర్పినారు. ఇంకా సార్ వల్ల నేను ఒకరోజు సార్ గుర్తుందో లేదో తెలియదు, కానీ విద్యాసాగర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. నేను ఒక 2 రోజులు నేను అక్కడ వాళ్ళ పిల్లలతోనే ఉండి సహాయంగా వాళ్ళ ఇంట్లోనే ఉండి మళ్ళా శనివారం పోయి ఆదివారం ఉండి సోమవారం సార్తోనే వచ్చడం జరిగింది. అది సార్ గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంతటి అనుభవాన్ని పొందినాను. ఇక నేను నా చదువు అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, కానీ నాకు ఎక్కడో కొద్దిగా చదువుకోలేదని చెప్పి కొద్దిగా ఇబ్బంది ఉండే. నేను పెళ్లి చేసుకున్నా, మా మేనమరదలే చేసుకున్నా. నేను చదువుకోకుండా మంచిదే, నాకు ఉద్యోగం రావాలి, నా కుటుంబానికి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో నా భార్యను నేను హన్మకొండలో చదివించి ఈరోజు ఆమె ప్రభుత్వ ఉద్యోగం పొందింది. వేములవాడలో స్టాఫ్ నర్సు మిడ్ వైఫ్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఆమె డెలివరీస్ కండక్ట్ చేస్తుంది వేములవాడ హాస్పిటల్లో. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ నుండి 7th వరకు ఇక్కడనే చదివినాను. విద్యాసాగర్ సార్, సార్, శ్రీనివాస్ సార్ బాగా నాకు చెప్పినారు. తర్వాత 7th 8th నుండి 10th వరకు ఇందూరులో చదివినాను. ఇంటర్ కరీంనగర్, ఓపెన్ డిగ్రీ హైదరాబాద్లో చేసినాను. ఇప్పుడు సిస్టమ్ వర్క్ హైదరాబాద్లో చేస్తున్నాను. నా పేరు వర్కోల్ శ్రీనివాస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీలుగా పిలిచినటువంటి మా గురువు గారులకి ముఖ్యంగా నేను ప్రారంభం చేసిన చదువు శ్రీనివాస, ఆ తర్వాత అనంతాచార్య సార్,
ప్రెసెంట్ నేను వచ్చేసి ఇప్పుడు ఫార్మా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రెసెంట్లీ నేను వచ్చేసి ఒక ఫార్మా కంపెనీలో హైదరాబాద్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను MBA మార్కెటింగ్ చేశాను. ఆ తర్వాత 2008లో ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ. పెళ్ళయింది, 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాసు, చిన్న బాబు 6th క్లాసు. కరీంనగర్లో సెటిల్ అయిపోయాను. తర్వాత చదువుకున్న రోజులలో అనంతచారి సార్తో నాకు ఒక అనుబంధం ఏంటంటే, కొత్త పుస్తకాలు ఏది కొనుక్కున్నా నోట్బుక్స్ సార్ తోటే పేరు రాపించుకోవాలి. మీరు అందరూ కూడా చేసి ఉంటారు అప్పుడు. తర్వాత ఒకరోజు హోంవర్క్ చేయలేదని చెప్పేసి నా వీటిలో పుట్టిన దెబ్బ జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే కరెంట్ షాక్ వచ్చినట్టుగా స్పైన్ మొత్తం అప్పుడు దెబ్బ ఉండేది. తర్వాత విద్యాసాగర్ సార్ గారితో కూడా నాకు ఒక మంచి అనుభవం. 6th క్లాస్లో చదువుతున్నప్పుడు రేనాల్డ్స్ 045 అనే పెన్ ఉండేది. ఒక పాటల పోటీ పెట్టాలి. పాటల పోటీ అంటే అప్పుడు ఇది సినిమా ఏమున్నది ఎక్కువ అని చెప్పేసి అప్పుడు నారాయణమూర్తి సినిమా చాలా హిట్ అయింది. నారాయణమూర్తి ఆ పాట పాడినందుకు ఎవరైతే బాగా పాడతారో వాళ్ళకు మీరు పెన్ ప్రెజెంట్ చేస్తాను. అప్పుడు నేను బాగా పాడాను. ఆ పెన్ నాకు ఇచ్చారు. స్టిల్ దట్ పెన్ ఈస్ దేర్ విత్ మీ. థ్యాంక్ యూ గారికి, మేడంకి అండ్ సర్పంచ్ గారికి నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు పచ్చిమట్ల చంద్రకళ. మా ఆయన పేరు శ్రీనివాస్. నాకు 2 పిల్లలు. మా బాబు బీటెక్ చేస్తున్నాడు. పాప ఇప్పుడు 7th క్లాస్. నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుండి ప్రైమరీ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్. సార్ నాకు ఫస్ట్ అసలు వచ్చి స్టడీ అంటే మేడంతో స్టార్ట్. చిన్నప్పుడు మేడం లెసన్ చెప్తుంటే ఎండని చూస్తే ఏమవుతుందమ్మా అంటే తుమ్ము వస్తుందని చెప్పేది. అప్పుడు అది నాకు ఇంకా గుర్తున్నది. మేడంకి గుర్తుందో లేదో లేదు. తర్వాత సార్, తర్వాత ఇక మన అనంతచారి సార్ అంటే రైటింగ్ నాకు ఇంగ్లీష్ ఎక్కువ ఇష్టం అంటే సార్తోనే స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ 7th వరకు చదువుతున్న తర్వాత ఇటు నుండి వెళ్తుంటే పిలిచి సార్ నీ రైటింగ్ ఏమైనా చేంజ్ అయిందా అని కూడా సార్ అడిగాడు. నాకు గుర్తుంది ఇంకా కూడా. ఆ భయంతోనైనా కూడా నేను ఇంకా రైటింగ్ మార్చుకోకుండా తెలుగు చెప్తున్నా కూడా నేను ఇంకా అట్లానే రాస్తాను. ఇక సార్ అంటే మనకు అప్పుడు ఇక్కడ మనం టీచర్స్ పోటీ ఉన్నప్పుడు నేను తెలుగు చెప్పేది ఎప్పుడైనా టీచర్స్ డే రోజు నాకు సార్ ఒక పెన్ను గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పటి నుండి ఏదో చిన్న కోరిక నాకు టీచర్ కావాలని. అదే అట్లనే ఎందుకు కంటిన్యూ అవుతుంది. ఇక ముందు ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటి వరకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. దాదాపుగా 30 సంవత్సరాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మన మైమర్పులు అవన్నీ ఈరోజు అందరిని చూస్తుంటే ఒక్కొక్కరు చూస్తుంటే ప్రతిదీ గుర్తుకొస్తుంది. ముందుగా మన ప్రధానోపాధ్యాయుల విద్యాసాగర్ సార్ గారికి, అనంతచారి సార్ గారికి, శ్రీనివాస్ సార్ బడికి నేను ఇవ్వలేదు. ఫస్ట్ గవర్నమెంట్ స్కూలే. అప్పుడు రారెడ్డి సారు, ఇంద్రారెడ్డి సారు. ఇక అనుభవాలంటే నా స్టడీ 10th అయిపోయింది. అయిపోయినాక ఆటో తీసుకున్నాం, ఆటో నడుపుకున్నాం. తర్వాత సాక్షర భారత్ అని ఈ విలేజ్లో చేసినప్పుడు ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసినాం. ఇప్పుడు వెటర్నరీ అంబులెన్స్లో వర్క్ చేస్తున్నాం. ఆటో కూడా ఉంది. సార్ వారితో అనుభవాలంటే విద్యాసాగర్ సార్ మా తమ్ముడు నాతో వస్తుండే చిన్నప్పుడు. ఓ రోజు ముక్కులో బల్బం పెట్టుకొని అదంటే సార్ వచ్చి తీసి ఆ రోజు నుండి పక్క అంటే చిన్నోడు కాబట్టి అదే దాన్ని సార్ తోటి కూర్చొని పెట్టుకున్నాడు కొన్ని రోజులు. ఇక అనంతచారి సార్ అయితే అక్షరం అనేది ఎక్కడ నేను ఎట్లా రాసిన, ఎట్లా రాసిన, ఇంగ్లీషు 3 గీతలు కొట్టి ఎంత మీదకి ఎంత వాసంగా ఇప్పటికీ నాకు రైటింగ్ బాగుంటుంది. అది సార్ వల్లనే. ఎక్కడైనా పోయినా కాయం నాతోటే రాపిస్తారు అని ఉంటే. ఇది మాత్రం సార్ తోటి. నా పేరు కరుణశ్రీ. నేను MSc కంప్లీట్ చేశాను. ప్రస్తుతం ఫార్మా కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. గురువులందరికీ మరొకసారి నమస్కారాలు.
ఇక్కడ నేను చదువు కన్నా గేమ్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. సో ఇక్కడ నేర్చుకున్న కోకా బేసిక్ అనేది నాకు నేషనల్ డిగ్రీ కాలేజ్లో నేషనల్ గేమ్ ఆడడానికి సహకరించింది. సో నేషనల్ సర్టిఫికెట్తోనే నేను ఎంఎస్సిలో ఫ్రీ సీట్ తీసుకున్నాను. ఎంఎస్సి కోటి ఉమెన్స్ కాలేజ్లో పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ సపోర్ట్ చేసిన గేమ్స్కి ఎంకరేజ్ చేసిన టీచర్లందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అమెరికాలో జరుగుతున్నటువంటి బాల్యమిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా బాల్యమిత్రులందరికీ కూడా ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నా గురించి కొంత ఇంట్రడక్షన్ చేస్తున్నాను. నా పేరు అనిల్ కుమార్ పచ్చమట్ల. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అంటే హై స్కూల్లో సోషల్ చెప్తాను. నా భార్య కూడా నేను జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నేను చెప్పేది ప్రస్తుతం. నా భార్య కూడా జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంటలోనే మ్యాథ్స్ టీచర్గా చేస్తుంది, హై స్కూల్ టీచర్. ఆమె కూడా. నాకు 3 పిల్లలు, ఓకేనా, అందరు కూడా ప్రైమరీ లెవెల్లో ఉన్నారు. మా చెల్లెలిద్దరు కూడా టీచర్లు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంటే ప్రతి ఒక్క అంటే విద్యారంగంలో ఎవరైనా సక్సెస్ అయ్యారంటే దాని వెనుక వాళ్ళ గురువుల పాత్ర చాలా కీలకం. ఇక్కడ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకంటే ఓనమాలు పెట్టించినటువంటి 2 టీచర్లు ఉన్నారు. మా మేడం కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ సార్ కావచ్చు. ఫస్ట్ నుండి అంటే శిశు తరగతి నుండి 3వ తరగతి దాకా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉజ్వల భారతి విద్యా నిలయంలో చదవడం జరిగింది. వాళ్ళ పాత్ర చాలా కీలకం అంటే మనం ఈ స్థాయిలో ఉన్నామంటే. తర్వాత ఒక్కొక్కరి గురించి తర్వాత విద్యాసాగర్ సార్ తోటి నాకు ఫస్ట్ అనుభవం ఏంటంటే మేము 3వ తరగతిలో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో సారు డిసిప్లిన్ అందరినీ ఉంచడం, అక్కడ ఉన్న జూ పార్క్లో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ మన డిసిప్లిన్లో ఉండడం, వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో సార్ను గమనించడం జరిగింది. తర్వాత అనంతాచార్య సార్ తోటి నాకున్న అనుభవం ఏంటంటే సార్ ఆధ్వర్యంలో మేము జన్మభూమి కార్యక్రమం ఉండేది. అప్పుడు మా టీం అంతా కూడా హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఇక్కడికి వచ్చింది. సార్ ఆధ్వర్యంలో ఇక్కడ జన్మభూమి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఒక రాళ్ళనంత తవ్వినం, ఒక పెద్ద రాయి తీసుకుపోయి బస్ స్టాప్ దగ్గర వేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు సార్ దగ్గర నుండి గమనించడం జరిగింది. డిసిప్లిన్ కావచ్చు, సార్ ఇంగ్లీష్ స్కిల్స్ కావచ్చు గమనించడం జరిగింది. ఇక తర్వాత చెప్తే తర్వాత మా చెల్లెలు ఇద్దరు కూడా సార్ వాళ్ళ శిష్యులే. వీళ్ళిద్దరు కూడా అంటే మా ముగ్గురం కూడా సెటిల్ కావడానికి కారణం ఈ హై స్కూల్లోనే పడడం జరిగింది. ఎందుకంటే మా అమ్మ చదివింది 3వ తరగతి, మా నాన్న 7వ తరగతి కూడా కంప్లీట్ కాలేవారంటే ఎక్కువ లేదు చదువుకు సంబంధించి. మా చెల్లె చదివినప్పుడు విద్యా కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. మా అమ్మ చేయడం జరిగింది. అప్పుడు చదువు విలువను దగ్గరుండి వీళ్ళు చెప్పడం జరిగింది. అనంతాచార్య సార్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. అంటే అప్పుడు అంటే వీళ్ళకి అసలు ఏం తెలియదు. మా అమ్మ నాన్న తెలియనప్పుడు విద్య అంటే ఎట్లుంటుంది, ఎట్లా ఎదగాలి. అప్పుడు మండల టాపర్ రావడం జరిగింది మా చెల్లి. అంటే అక్కడి నుంచి పుషప్ ఇవ్వడం జరిగింది. మెల్లమెల్లగా ఏదో బిజినెస్ చేసుకుందాం, ఏదో చేద్దాం అనుకుంటే మళ్ళీ చెల్లె వాళ్ళు బాగా చదవడం జరిగింది. వాళ్ళు చదవడం వల్ల నేను చదవాల్సి వచ్చింది. వాస్తవానికి నేను ఇంటర్ ఫెయిల్ అయినా. వాస్తవానికి ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నా. అప్పుడు మార్గదర్శకుడు మా శ్రీనివాసు కొందరు ఉండేది, వాళ్ళు చదువుతూ ఉండేది. నేను ఇంటికాడ కూర్చొని కిరాణం అమ్ముకుంటుంటా. అంటే వీళ్ళతో ఇన్స్పిరేషన్, అంటే వీళ్ళు చదువుతుంది. మనిషికి దేనితో విలువ ఉంటుంది మామూలుగా ఇన్ని చేసిన మళ్ళా చదువుతోటి. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళా మా రమేష్ని తీసుకుపోయి ఓపెన్ యూనివర్సిటీ, రమేష్ నేను ఇద్దరం వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకున్నామో తర్వాత నేను వెనుదిరిగి చూడలే. మళ్ళీ అంతా సక్సెస్, ఎక్కడికి పోయినా ర్యాంకులే. నేను డిఎస్సిలో అప్పుడు యునైటెడ్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సోషల్ స్టడీస్లో, ఎడ్సెట్లో 46 ర్యాంక్ సార్, యూనివర్సిటీలో జోగ్రఫీ ఫస్ట్ ర్యాంక్ 100కు 90 వచ్చినాయి. అంటే ఏదైనా కూడా రావడం జరిగింది. అంటే ఇది ఒకటి అంటే చదువు విలువ తెలిసిన తర్వాత వెనకైతే తిరిగి చూడలే. అది ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత చాలా మంది మిత్రులు కలవడం జరిగింది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు 30 ఏళ్ళ కొంతమంది గుర్తే పడతలేదు. వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటారు కొంతమంది లేడీస్ అయితే. అప్పుడు అందరూ తెలిసిన నాకు అందరూ తెలిసిన లేదా అందరినీ దాదాపు గుర్తుపట్టడం జరిగింది. 1-2 తప్ప అందరినీ స్వాతి రావడం జరిగింది. అందరూ కూడా చంద్రకాల కొందరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. కొందరు అసలు తెలియదు. అంటే ఏటో అంటే రాష్ట్రాలు దాటిరో మరి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అందరు రావడం చాలా మిమ్మల్ని అందరినీ చూడడం కూడా చాలా సంతోషం. అందరూ చాలా వరకు సెటిల్ అయ్యారు. కొందరు ఇంకా స్ట్రగుల్ అవుతారు. ఏదైనా జీవితంలో ఒడిదుడుకులు సాయుధం అంతా ఒక తీరుగా లేవు. కానీ అందరం కూడా మన మధ్య ఉన్న విభేదాలు మర్చిపోయి, తారతమ్యాలు మర్చిపోయి ఇక్కడ హ్యాపీగా కలుసుకోవడం చాలా ఆనందం ఉంది. ఇదే విధంగా అందరం కొనసాగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మేడంకి నమస్కారం సార్. నమస్కారం మేడం. అండ్ నా తోటి మిత్రులందరికీ హాయ్. నా పేరు చీల మమత. నేను ఇక్కడ 5th వరకు మాత్రమే చదువుకున్నాను. కానీ నాకు ఇక్కడ
అప్పుడప్పుడు ఈ స్కూల్ ముందు నుంచి వెళ్తుంటే కొన్ని చిన్న చిన్న మెమరీస్ గుర్తొచ్చి మా పాపకు చెప్తుంటే నవ్వేది తను. అంత చిన్నప్పటి గుర్తున్నాయా నీకు అని. కానీ కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. చెట్లకు నీళ్లు పోయడం, బోరింగ్ దగ్గర నుంచి నీళ్లు బకెట్లో పట్టుకొచ్చడం, ఈ వెనకాల చిన్న చిన్న గుట్టలలో కచ్చకాయలు ఏరుకోవడం, కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. అవన్నీ ఇటు నుంచి వెళ్తున్నప్పుడు స్కూల్ చూస్తున్నప్పుడు అలా అని గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించేది. నేను బీటెక్ కంప్లీట్ చేశాను జ్యోతిష్మతిలో. మొన్నటి వరకు హౌసింగ్ కార్పొరేషన్లో ఐటీ మేనేజర్గా చేసి ప్రజెంట్ ఇప్పుడు మా హస్బెండ్తో బిజినెస్ చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ప్రస్తుతాన్ని మొదట చదువుకున్నది జైనా మాధవలత మేడం, శ్రీనివాస్ సార్ మేడం సార్ దగ్గర. అప్పుడు థర్డ్ క్లాస్ దాకా చదువుకున్నాను. తర్వాత బాలపతికి వెళ్ళాను. తర్వాత ఇందుర్తి హై స్కూల్లో చదువుకున్నాను 10th వరకు. ఇక్కడ ఈ స్కూల్తో నాకు అనుబంధం లేదు ఎక్కువ. అప్పుడు రోజుల్లో నేను చదువుకోలేదు ఎక్కువ. ఇంటర్ దాకా చదువుకున్నాను. ఆ వెళ్తే ఇప్పుడు కనబడి మా కొడుకులు ఇద్దరిని బాగా చదివారని కోరుకుంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 7th క్లాస్ గురుకుల, చిన్న అబ్బాయి 6th క్లాస్ ఇంటి దగ్గర ఉంటాడు. నేను ఫస్ట్ స్కూల్కి పోయిందంటే అప్పుడు శ్రీనివాస్ సార్ వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. అవి కానీర్ బడి అని చెప్పి అనేవాళ్ళు. శ్రీనివాస్ సార్ దగ్గర, మాధవలత మేడం దగ్గర, మాధవలత మేడం దగ్గర నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత వచ్చేసి 4th 5th ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో. నాకు చదువు కొద్దిగా రాకపోవు, మొత్తానికి కూడా రాకపోవు చదువు. అసలు నేను ఏం చదువుతున్నాను అనేది టీచర్లే తలకాయలు పట్టుకునేది. వాస్తవం చెప్తున్నా, ఎన్నో చెప్తున్నా. నాకు తెలుగు రాకపోవు, ఒక్కటి ఎక్కాలు కూడా రాకపోవు, ఏది రాకపోవు నాకు. కాకపోతే దాన్ని నేను ఇప్పుడు నా కొడుకుల ద్వారా తీసుకుంటున్నా. నా 2 కొడుకులు మంచి క్లెవర్ స్టూడెంట్లు, క్లాసులో 2 ఫస్ట్ ర్యాంక్ వస్తారు. చాలా ఆ చదువు విలువ అనేది నాకు, నేను 9th వరకే చదువుకున్నాను. నేను 10th కూడా కంప్లీట్ చేయలేదు. కాకపోతే తర్వాత మెకానిక్గా చేశాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యి ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ, మా గురువు గారులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు స్వాతి, జైన స్వాతి. నేను ఫస్ట్ నుండి 4th మా తొలి గురువు మా పిన్ని, మా బాబాయ్. ఫస్ట్ నుండి 4th అక్కడ చదువుకున్నాను. 5th నుండి 7th ఇక్కడ చదువుకున్నాను. నాకు విద్యాసాగర్ సార్ సైన్స్ చెప్తుండే సార్, మీరు తెలుగు చెప్తుండే. ఆనందచారి సార్ ఇంగ్లీష్ చెప్తుండే, మ్యాథ్స్ చెప్తుండే. కాబట్టి ఈరోజు 30 years తర్వాత మన స్కూల్లో, మన ఊర్లో, మన ఫ్రెండ్స్ అందరి ముందు, మన టీచర్స్ అందరూ ఉండడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఎమోషనల్గా అనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ ఓకే రైట్ రైట్ ఆఫ్టర్ 7th నేను కరీంనగర్ మూవ్ అయ్యాను సార్. 10th వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత బీటెక్ కంప్లీట్ అయింది. తర్వాత MBA చేశాను పార్ట్ టైంలో. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ADE అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ జెన్కో. సార్ ఈరోజు ఇలా ఉన్నాము అంటే మీ బ్లెస్సింగ్స్, మీ గైడెన్స్, అందరి ఆశీర్వచనాలు అంతే. నేను నమ్ముతాను ఇప్పుడు. అలాగే కష్టం దేవుడిదయ, మా పేరెంట్స్ అంత సపోర్ట్ సార్. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ ఇందాక వచ్చారు, స్వామి, అయ్యప్ప స్వామి, మాల వేసుకున్నారు ప్రజెంట్. తను పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చేస్తారండి. ఇంకా నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఇంటర్మీడియట్, చిన్న అమ్మాయి 7th క్లాస్. 30 years తర్వాత మన స్కూల్లో కలవడం చాలా సంతోషంగా అనిపించింది. లాస్ట్ టైం వంశీ మా 10th క్లాస్ గెట్ టుగెదర్ చేసినప్పుడు అనిపించింది, అరే 7th క్లాస్ ఎవరైనా చేసి మేమే, ఎవరు మీన్స్ మేమే చేస్తే బాగుంది అనిపించింది. ఇది ఈరోజు మాకు తెలియదు అనుకుంటున్నాను. సార్ మీరు ఒక సాంగ్ పాడేవారు సార్, కోడి ఒక కోనలోని రివర్స్ లో పాడేవారు. అది నాకు బాగా గుర్తు. సార్ ఇంగ్లీష్ బాగా భయపడ్డాను. ఇంగ్లీష్ అంటే కొంచెం భయం వేసేది అప్పుడు స్టార్టింగ్ లో. నెక్స్ట్ ట్యూషన్స్, బాబాయ్ నాకు మ్యాథ్స్, మేమందరం ట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళం సార్ దగ్గరికి, బాబాయ్ దగ్గరికి. నాకు అది యూజ్ అయింది ఇప్పటికీ. రమేష్, నీకు అంటే కొత్త ఫీల్డ్కి వెళ్తున్నావు, ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ రీయూనియన్ మంచి అనిపించింది. నెక్స్ట్ అందరం కలిసి ఉండాలని, ఎవరికొకరికి హెల్ప్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇంకా నాకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, నా మెయిన్గా చంద్రిక నాకు కాల్ చేసింది 2 days బ్యాక్ చేసింది. నాకు అప్పటి నుండి తెలిసింది, కాకపోతే నాకు కొంచెం షెడ్యూల్ వేరే ఉండే, లేట్గా వచ్చాను అంతే.
హ్యాపీ అనిపించింది. చాలా మెమరీస్ నేను కూడా పెట్టుకున్నాను ఈ 2 డేస్లో. చెట్ల కింద కూర్చోవడం, నెక్స్ట్ గణితాలు, ఐ మీన్ లెక్క టేబుల్స్ బాగా పెట్టించేవాళ్ళు, అది గుర్తుండే. చెట్ల కింద కూర్చొని ఎప్పుడు మంచి అనిపించేది, ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే అసలు ఆడుకోవడానికి ఛాన్సే లేదు, ఇప్పుడు ఫోన్స్ అలానే ఉంటుంది, అది మిస్ అయ్యారు వాళ్ళు. ఇంకా అంతే, హ్యాపీ అండి. నెక్స్ట్ అందరికీ నాకు కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నేను రామగుండంలో. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు పాదాభివందనం. అట్లాగే నాతోటి చదువుకున్న మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వేదిక ఇంత సక్సెస్ కావడానికి ముఖ్యం చంద్రకళ, వంశీకృష్ణ. వీళ్ళిద్దరూ కొంచెం రిస్క్ అయినా సరే అందరినీ కలిసేలా చేసి ఈ వేదికని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక నా గురించి అంటే, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇప్పుడైతే నా చదువు గురించి పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోకుండా నా పిల్లలను మాత్రం మంచిగా చదివిస్తున్నాను. అలాగే నా మిత్రుడు సర్పంచ్ కావడం ఇంకా సంతోషకరమైన విషయము. మన అందరం కలిసి ఒక పట్టు మీద నిలబడి మన మిత్రునికి సహాయం చేసి మన మిత్రుడిని సర్పంచ్గా గెలిపించడం, అది ఇంకా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారులకు నమస్కారం. శ్రీనివాస్ సార్ గారు, మేడం గారు అయితే మాకు చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో తెలుసు. ఇప్పటి వరకు నా పేరులో చాలా మంది శ్యామల అంటే షాకు యావత్తు పెట్టారు, కానీ నాకు శ్రీనివాస్ సార్ అప్పుడు పెట్టించిండంటే అదే ఫాలో అవుతారు. చాలా మంది షాపక్కకి యా పెట్టారు, నా పేరులో శ్యామాల అని రాస్తారు. అదే నాకైతే ఊరికి ఆ పేరు రాసినప్పుడల్లా సారే గుర్తుకొస్తాడు. అలాగే మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరికీ చాలా సంతోషంగా ఉంది మేము అందరినీ కలిసి నుండి. ఈ ప్రోగ్రామ్ అనుకున్న నుండి అసలు మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎలా చదువుకున్నాం, ప్రైవేట్ స్కూల్లో ఎలా చదువుకున్నాం, హిందువులో ఎలా చదువుకున్నాం, రోజు నడుచుకుంటూ పోయేటోళ్ళం అందరం, ఇట్లా చాలా జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. ఇదంతా జరిగినందుకైతే నాకైతే చిన్నప్పుడు జెండా వందనం అంటే ముందు రోజు ఎలా రెడీ అవుతామో, ఈ ప్రోగ్రామ్ కూడా అట్లే 2 రోజుల నుంచి రెడీ అయినాం కాదా? నేను చెప్పింది తప్ప. సారు విద్యాసాగర్ సార్ ఊరికే పాటలు పాడుతుండే, నాకైతే ఊరికే గుర్తుకొస్తాయి ఆ పాటలు. అందుకైతే నీ క్లాస్ లో కూడా అడిగిన సార్ ఒకసారి పాట పాడరా అని. ఇంకా చారి సార్ అయితే ఇంగ్లీష్ చెప్తుంటే కొత్త బుక్స్ తెచ్చుకుంటే నోట్స్ మాత్రం ఆ వట్టకుంటే మాత్రం బుక్ కుట్టపోతుంటే సార్. సార్ మాత్రం చాలా గుర్తుకొస్తాడు. అలాగే మన మిత్రులలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ లో ఉన్నారు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ కష్టాలు సుఖాలు ఉంటాయి, కానీ మన అందరికి మిత్రులు కలిసి రమేష్ని ఎలా సపోర్ట్ చేసి గెలిపించారో మన దాంట్లో కూడా అందరూ కష్టాల సుఖాల్లో ఇక్కడ నుంచి తోడు ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఒక కొడుకు ఒక పాప. మా పాపకు మొన్ననే జూన్లో పెళ్ళయింది. అందరు ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, రాలేదు. ఇక ముందు మాత్రం ఇవాళ ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా అందరు రావాలి. మా కొడుకు హుస్నాబాద్లో డిగ్రీ చేసిండు, హుస్నాబాద్లో అపోలో ఫార్మసీలో చేస్తుండు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను, జ్యువెలరీ సైడ్లో ఉన్నాను. నాకు 2 బాబులు. నేను వాళ్ళని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాను. మంచి క్లేవర్ స్టూడెంట్స్ 2. థ్యాంక్ యూ. మన రమేష్ అన్న కూడా సర్పంచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మన సార్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేము మనం. నెక్స్ట్ ఇప్పుడు నేను హౌస్ వైఫ్ అయిపోయాను. ఒక పాప బాబు. బాబు బీటెక్ 3rd ఇయర్, పాప 1st ఇయర్ బీటెక్. ఫస్ట్ చదివింది శ్రీనివాస్ సార్ తోటి, మాదేళ్ళ పెట్టడం తోటి నేను చదువు నేర్చుకున్నాను. నా పేరు ఖాదర్. నేను ఈ స్కూల్లో 1st, 2nd మాత్రమే చదువుకున్నాను. తర్వాత 3rd క్లాస్ వచ్చేసి కరీంనగర్. ఆ తర్వాత 4th నుండి బాలబాడులో చదువుకున్నాను. ఆ తర్వాత 8th, 9th, 10th మా ఇళ్ళందరితో చదువుకోవడం జరిగింది. అయితే వాస్తవానికి అప్పుడు చదువు అనేది బాగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దాని పర్యవసానం ఈరోజు మామూలు జాబులు ఉండడం జరిగింది. అయినా పర్వాలేదు,
ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళందరూ టీచర్స్, రాజకుమార్ సార్, వాళ్ళు నన్ను చాలా మంచిగా చదువుకోవాలని ప్రైవేట్ స్కూల్లో వేసి చాలా బాగా అది చేశారు. కానీ నేను దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయినా పర్లేదు, నేను ప్రస్తుతానికి గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఒక జాబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా పిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనం నిజంగా చాలా రోజులైనా పర్లేదు కానీ, లేట్గా అయినా పర్లేదు కానీ మంచి విషయం. అందరిని పిలిచి ఇలా చేయడం అనేది. అయితే ఇందులో నన్ను పార్టిసిపేట్ చేయడం అయితే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ నేను వాస్తవానికి 7th వరకు వీళ్ళతో చదువుకోలేదు, 8th, 9th, 10th మాత్రమే వీళ్ళకి తెలుసు. అయినా నన్ను పిలిచి మీతో పాటుగా ఇక్కడ జాయిన్ చేసుకున్నందుకు నేను చాలా మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎప్పుడో 8th, 9th, 10th చదువుకున్నా కానీ మీతో పాటు విద్యార్థిగా భావించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా సార్ల గురించి చెప్పాలంటే, సార్లు మీతో పాటు మీ దగ్గర చదువుకోకపోయినా కానీ సార్ల గురించి మేము చాలా చెప్పేవారు ఇక్కడ ఉన్నప్పుడు. మా మిగతా స్టూడెంట్స్ అందరూ అనంతచారి సార్ ఇట్లా ఇంగ్లీష్ బాగా చెప్తారని, విద్యాసాగర్ సారు తెలుగు బాగా చెప్తారని. ఇక మా సార్ గురించి, శ్రీనివాస్ సార్ గురించి, మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ లోకల్ అన్నట్టుగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళే. సో వాళ్ళ విద్య వల్ల ఇక్కడ బాగుపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక 7th వరకు చదువుకున్నాను. దాంతో నాకు చదివేస్తున్న గురువులకు పాల్గొన్నారు. పాపు ఒక బాబు. ఇక్కడ 7th వరకు చదువుకున్నాను. అందరికీ నమస్కారం. సార్లకు, ఫ్రెండ్స్కు అందరికీ నమస్కారం. ఫస్ట్ నుండి 6th వరకు చదివాను. 7th నాన్న చనిపోయాడు, ఆఫ్ చేసాను. వీళ్ళందరికీ నమస్కారం. నేను ఫస్ట్ నుండి 7th వరకు ఇక్కడ చదివిన తర్వాత 10th ఓపెన్ డిగ్రీ చేసి, ఇంటర్ చేసి, ఇప్పుడు ఎన్ఎం చేసి హాస్పిటల్లో వర్క్ చేస్తాను. పోయిన లక్ష్మి కోయడాలి. దాన్ని కూడా అందరం వెయిట్ చేస్తూ ఉండే. సాయంత్రం లాస్ట్ క్లాస్ మొత్తం ఆయన చెప్పేది. ఆ సార్ కూడా బాగా ఆయన చెప్పినా ఇప్పటికీ ఆ కథలే మాకు ఇప్పటికైతే గుర్తున్నాయి. స్పెషల్గా ఇప్పటికి చదువుకున్నది ఏం లేదు. ఆ సార్ ద్వారానే మహాభారతం కానీ, రామాయణం అవన్నీ ఆయన ద్వారానే ఇప్పటికీ మెమరీ. సార్ కూడా గుర్తు చేసుకుందామని ఒకరు. మన టీచర్స్ మనల్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడతారు. ఉపాధ్యాయులు మరియు ఒకప్పటి శిష్యులు ఇప్పుడు నాతో సమానంగా ఎదిగిన, నాతో కంటే ఇంకా నాకన్నా ఎక్కువ ఎదిగిన యువజనులు మీ అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, ముఖ్య విషయం ఏంటంటే ఈ చెప్పడం అనేది చెప్పి అలవాటు మనకు అప్పుడు ఇప్పుడు బంద్ అయింది. కానీ కాకపోతే కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే 2 విషయాలు చెప్పాలి. ఒక్కటి, మీరు ఎవరైనా పిల్లలకు ముఖ్యంగా గుర్తుండేది సార్ అంటే అప్పటి కాలంలో ఇప్పుడు తేడా బాగుంది. అప్పుడు పిల్లలు ఎక్కడ ఆడుకున్నా, వాళ్ళు బ్రష్ చేసుకోకున్నా, పడుకోకున్నా, ఏ జంతు వండిపోతుంటే సార్ మా కొడుకు చదువుకుంటాడు, పనులు చదువుతలేడు. నమస్కారం. ఆత్మీయ మిత్రుడు అనంతాచారి సార్, మాదేవిలత్తున్నారు, జె శ్రీనివాస్ సార్, గ్రామ ప్రథమ పౌరులు రమేష్ మరియు మిగతా పూర్వ విద్యార్థులు, నిజంగా మరియు పాత్రికేయులు రమేష్ గారు, ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల తర్వాత ఆనాటి గురువులను మీరు గుర్తుంచుకొని మళ్ళీ మీ ఆనాటి భావాలను మాతో పంచుకొని మళ్ళీ మేము ఆ 96కు వెళ్ళిపోయానేమో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీరు మాటలలో వింటుంటే అవన్నీ మీరు అంటే సంఘటనలు గుర్తుంటాయి మీకు, కానీ అటువంటి సంఘటనలు చాలా ఉండి కొన్ని మర్చిపోతుంటాం మేము సాధారణంగా. మీకు జరిగిన సంఘటనలు ఏ సార్, చారి సార్ ద్వారా ఏ సంఘటన జరిగింది చెప్పారు, నా ద్వారా ఏం జరిగింది చెప్పారు. ఇప్పుడు పెన్ను రెనాల్డ్ పెన్, అది నాకు గుర్తే లేదు వాస్తవానికి. అట్లా జరిగింది, చాలా సంఘటనలు జరిగి ఉంటాయి. మన ముక్కులో బల్బం పెడితే తీసిన ఎవరు చెప్పారు, ఇవన్నీ అంటే సార్ అవన్నీ మన జ్ఞాపకాలు. అవన్నీ ఆ జ్ఞాపకాలను మాతో పంచుకోవడం కొరకు 30 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈరోజు ఇక్కడికి పిలిపించుకొని మమ్మల్ని ఈ విధంగా
సన్మానం చేయడం అనేది, మీ జ్ఞాపకాలను మాతో పంచుకోవడం అనేది నిజంగా నాకైతే మరవరాని అనుభూతి. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చాలా వరకు హై స్కూల్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మీరు 7th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. విచిత్రం అంటే 2023లో నేదులు నా ఫస్ట్ అపార్ట్మెంట్ విలేజ్ అది. వాళ్ళు అక్కడ గుండ్లపల్లి ఒక ఫంక్షన్ హాల్లో 7th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2023లో పెట్టారు. 2026లో మీరు పెట్టారు. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ కరుణశ్రీ మరియు మమత వాళ్ళ, కరుణశ్రీ వాళ్ళ నాన్న, మమత వాళ్ళ అమ్మ నా స్టూడెంట్లు నేదునూరులో, వీళ్ళు ఇక్కడ నా స్టూడెంట్. ఇంకొక విషయం ఇంకొకటి చెప్పాలి, రమేష్ నా స్టూడెంట్, మా మనవరాలకు రమేష్ గురువు. ఎందుకంటే నేను ఫోటో ఇట్లా వట్టిగా చూపెడుతుంటే తాతయ్య మా గురువు మాకు ఇంగ్లీష్ చెప్పింది అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పింది. అంటే చూడు ఎంత విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే రమేష్ అక్కడ మా మనవరాలి గురువు. అంటే మరి వాళ్ళు పోదాం వస్తామంటే నాకంతా ఏదో అనిపిస్తుంది, అక్కడ దగ్గర నేను ఎవరు పరిచయం లేరు కదా అని. మరి మీ గురువే కదా రమ్మని అన్న కానీ రాలేదు. ఇక పొలంపల్లి ఉంటారు వాళ్ళు. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇక్కడ మా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అబ్బాయిలు, మీకు తెలుసు, అమ్మాయి ఏమో పొలంపల్లి, మా అల్లుడు పౌరోహిత్యం చేశాడు. అబ్బాయి ఇద్దరు ఫార్మాలో, పెద్ద అబ్బాయి ఏమో గ్లాండ్ ఫార్మాలో సీనియర్ మేనేజరు, చిన్న అబ్బాయి ఏమో అరబిందో ఫార్మసీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. వాళ్ళిద్దరు మైక్రోబయాలజీ అవ్వడానికి పూర్తిగా 100కు 100% కారణం మా మిత్రుడు అనంత చేస్తారు. ఇట్లా అందరు చంద్రకళ ఇప్పుడు మా ఊరే. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మొన్న అంజనేయులు చూసిన తర్వాత ఏదో దాన్ని చూస్తే నువ్వు వెంటనే ఫోన్ చేసిన, అంజనేయులు నువ్వేనా అని. సార్ నేనే. కాదే నాకైతే ఏమనిపిస్తుంది, ఎక్కడికో పోయిన వెంటకలు మాకు మేము నయం ఉన్నామంటే సార్ ఎక్కడ ఉంటే హైదరాబాద్. అరే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అంటే ఎక్కడ సార్ అలవాలంటే అంటే మాకు దగ్గర కాదు సార్, బోయినపల్లి దగ్గర ఇందిరానగర్లో ఉంటా అని చెప్పింది. అంటే ఆ జ్ఞాపకాలన్నీ చాలా వరకు ఉన్నాయి. సరే ఇంకా ఏది విషయం లోపలైనా కానీ మిమ్మల్ని మనసు భావించి ఒక నొప్పించేటట్టుగా అనిపించినా అవి మనసులో పెట్టుకోకండి, మీ మంచి కోసమే. తర్వాత చాలామంది ఇప్పుడు ఫార్మాలో జాబ్ చేస్తున్నామని చెప్పారు, కొందరు ప్రైవేట్ రంగంలో చేస్తున్నారు, కొందరు వృత్తి దాంట్లో వాళ్ళు నిపుణులు అయిపోయి ఉన్నారు. నాకు ఎక్కువగా దీనిలో ఎక్కువ కలిసేది ఏంటంటే భిక్షపతి కలుసుకుంటాను నాకు ఎక్కువ. అంటే తన అత్తవారు మొగిపాలెం, నేను మా అమ్మాయి ఉండేది మా పొలంపల్లి కాబట్టి పోతుంటే అప్పుడప్పుడు కలిసాను. రీసెంట్లీ పోయిన శనివారమే కలిసాను. నాకు సరే ఏదో అనుకుంటున్నాం అనగా డేట్ చెప్పాలి. రమేష్ ఫోన్ చేసేంత వరకు ఈ డేట్ అన్న సంగతి అది పండుగ ముందర పెడుతున్నాం అంటే సార్ అదంతా లేదు సార్ మేము అనుకున్నాం అయిపోయింది మీరు రావాలి. వాస్తవానికి నాకు 8 నెలల క్రితము స్టంట్ పడ్డది. తర్వాత 5 రోజులకే స్టమక్ ఆపరేషన్ అయింది. 26 కుట్లు పడ్డాయి. నేను వాస్తవానికి నాకు అంటే ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి లేని నేను కదంతెందుకు సార్ మన అంజలి చెప్తే కార్లు తీసుకొస్తాను మిమ్మల్ని అంతే. అంటే ఇక తప్పనిసరి పరిస్థితి రావాలి అనేది అక్కడ శిష్యుడిగా నన్ను ఆదేశించింది. సరే ఇక వస్తాను. నేను ఉదయం మా అమ్మాయి వారి ఇంటికి వచ్చేసి కారు అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన. ఒకవేళ ఆ రోజున మీరు మిమ్మల్ని నొప్పించినట్టుగా ఏమి జరిగినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు, ఎందుకంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ సరే అప్పుడు కొట్టినాం నో డౌట్. నేను ఒక చిన్న సంఘటన ఏంటంటే మొగిలిపాలెం నుంచి ఇక్కడికి వచ్చిన 2086లో. ఇక్కడి నుంచి మళ్ళీ మొగిలిపాలెం ప్రమోషన్లో పోయినా. అప్పటి 16 సంవత్సరాల తర్వాత నా స్టూడెంట్స్ పిల్లలు మన స్కూల్కి వచ్చినారు. అప్పటికి కొట్టుడు తగ్గించేసాం. తత్దేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్య తదన. నువ్వు ఏ విధంగా ఉంటే నీ పిల్లవాడా. నేను మనకు తెలుసు కదా పాత సామెత, కొడుకు కోనట్లో తండ్రి ఏదో ఉన్నది కదా, అది తండ్రి తంతల మీద అయితే కొడుకు కోనట్లా అట్లా కాదు. సో ఈ విధంగా మీకు మీరు మరొకసారి దిద్దుకోవమ్మా అని దిద్దుకుంటూ, నాకు ముఖ్యంగా ఈ అవకాశం, నేను రోజు వేదికల మీద మాట్లాడేవాడిని. వేదికల గురించి నాకు అంటే తక్కువేం కాదు. ఈ సన్మానాలు సాహిత్యాన్ని తీసుకుపోతే మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను, మరోలా అనుకోకండి. నేను ఇంటికి శాలువ తీసుకుపోగానే మా మేడం అంటే ఏం చేసుకుంటున్నాడు ఇంట్లోకి ఎవరు వస్తే వాళ్ళకి పెట్టాలి అని చెప్తాను. ఎంత మంచి మాట చెప్తుంది. ఇంట్లోకి ఎవరైనా వస్తే ఆదరించడం శాలువ చెప్తాను. సో కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నాను, శాలువాలు దండలు కాదు, మీ ప్రేమ కోసం మాత్రమే వచ్చాను. యువర్ లవ్ అండ్ అఫెక్షన్ దట్ లెడ్ మీ టు కమ్ టు ముదిమ. మీ లవ్ అండ్ అఫెక్షన్. నేను ఇవాళ 2 సార్లు మన నరేష్ ఫోన్ చేయకపోతే, రమేష్ ఫోన్ చేయకపోతే వచ్చేవాడిని కాదు. వాస్తవంగా నేను కొంచెం ఇది ఎగ్గొడదామనే ఉంది నాకు మనసులో, ఎందుకంటే నాకున్న హెక్టిక్ షెడ్యూల్లో. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒకవైపు మా ఇంట్లో సివిల్ వర్క్ నడుస్తుంది, రెండోది మా పాప పెళ్ళి ఉంది,
మూడో ఏంటి అంటే నేను ఒక సీరియస్గా కొన్ని మీకు తెలుసో తెలియదు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను పాటలు రాశాను, అవి రిలీజ్ అయ్యాయి. అవి అంటే నాకు అందులో కూడా ట్రాక్ రికార్డు ఉంది అని మీకు చెప్తాను. సో నా ట్రాక్ రికార్డులో మీరు ఏదైనా అడగండి, లేకపోవడం లేదు. ఇప్పుడు కూడా నేను ఒక మంచి ఫిలింకి రాయబోతున్నాను. నిన్ననే కొంచెం కాంటాక్ట్ తీసుకున్నాను. అంటే ఇంత హెక్టిక్ షెడ్యూల్లో ఈ పనులని నేను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు కొంచెం స్పేస్ ఉంది. నీకంటూ ఒక స్పేస్ ఉండాలి. నువ్వు ఏం చేయదలుచుకున్నావో ఆ స్పేస్ పెట్టు. నువ్వు ఎట్లా ఉండాలనే అట్లా ఉండండి. అంటే జీవితం అనేటువంటిది కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం. రెప్పపాటే మా అంటే ఇంకో 5, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎప్పుడో ఒకసారి పోవాల్సిన వాడే. కానీ ఈ జీవితంలో మీ ముద్ర, నా ముద్ర మీపై ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ నాకు ఏం కాదు. ఏ కోట్ల రూపాయలు సంపాదించడం ఉండదు. ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించడానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. కేవలం ఎవరికి ఉంటుంది అని అంటే ఎవరైతే ప్రజల గుండెల్లో నిలిచిపోతారో వాళ్ళు. సో అట్లా ఉపాధ్యాయులుగా మేము మిగిలిపోతే పర్వాలేదు, మిగిలకపోతే ఏదన్నా ఇంకా నేర్చుకోవాల్సిన వాడిని నేను. స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్ అండ్ కలెక్టింగ్ ది పెబ్బల్స్ అండ్ ది సీషోర్ అంటాడు న్యూటన్. ఏమంటా అంటే మీరు ఇంత గొప్ప పరిశోధన చేశారు కదా, మీరు చాలా గొప్ప సైంటిస్ట్ అంటే లేదు, నేను ఒక చిన్న అంటే సముద్రంలో ఒక చిన్న గులకరాయి లాంటి వాడిని, ఇంకా చాలా ఉంది ప్రపంచం అంతా. సో నేను ఏదైనా నేర్పించాను మీకు అని అంటే అది కేవలం ఇంత మాత్రం, ఏది కాదు, ఇంతే. ఆ ఇంతను మీరు ఇంత చేసి ఇలా రమేష్ ఎంఏ ఇంగ్లీష్ చదివిండు, లేకపోతే అనిల్ చదివిండు, లేకపోతే మా శ్రీనివాస్ చదివిండు, లేకపోతే స్వాతి చదివింది అని అంటే అది ఆ క్రెడిట్ గోస్ టు మీకే. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ప్రతి దానికి కూడా ఒక ఇగ్నిషన్ అవసరం, ఎవరికైనా అవసరం. ప్రతి దానికి కూడా కొంచెం ఫైర్ ఉండాలి. ఫైర్ లేకపోతే ఫైర్ ఉండాలి. సో అట్లా ఫైర్ ఉండడం వల్ల మాత్రమే మీకు కూడా ఎక్కడో చోట ఉంది, ఎవరో ఒకరు ఇంప్రెషన్ చేశారు. ఆయా ఇంప్రెషన్స్ అన్నీ మీకు ముందు తీసుకువెళ్తారని కోరుకుంటూ నేను ఇంకా చాలాసేపు చెప్పగలుగుతున్నాను, కానీ చెప్పలేను. సమయం మిమ్మల్ని అందరూ కూడా ఆకలి లోపల నుంచి పిలుస్తూ ఉంది. నేను కూడా వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. పద్మాసనా సుహాసిని చేత వీణను బూనినా విలాసిని అక్షరాల వెలుగు నీవు అజ్ఞానపు చీకటి బాపు చదువుల తల్లివై మమ్ము కరుణతో కాపు. శ్వేత పద్మాసన
శ్వేత పద్మాసనా జయ హో జనని మాదేవి జ్ఞాన ప్రదాయిని మాతలి జయ హో జనని శారదా విద్యల రాణి వరదా హంసపైన సాగేటి అందాల దేవత నాలుగు వేదాలకు నువ్వే కదా మూలత బాసర క్షేత్రాన వెలసిన తల్లివి శృంగేరి పీఠాన మెరిసిన మల్లివి మా గొంతులో పలికే గానమా కారమా జయ హో జనని మాదేవి జ్ఞాన ప్రదాయిని మా తల్లి జయ హో జనని శారదా విద్యల రాణి వరదా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శాంతి 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 శ్వేత పద్మాసనా సుహాసిని చేత వీణను బూనినా విలాసిని అక్షరాల వెలుగు నీవు అజ్ఞానపు చీకటి బాపు చదువుల తల్లివై మమ్ము కరుణతో కాపు శ్వేత పద్మాసనా శ్వేత పద్మాసనా వసంత ఋతువున కోయిలమ్మ నీ పాటనే పాడింది మాఘమాసపు మంచు తెరలో నీ రూపమే మెరిసింది పసుపు వన్నెల చీర కట్టి ప్రకృతి పరవశించగా ముత్యాల హారాలు మెరసి మురిపాలు కురిపించగా మా జిహ్వపై నిలిచి పలికించు వేద మంత్రాన్ని జయ హో జనని వాగ్దేవి జ్ఞాన ప్రదాయిని మా తల్లి జయ హో జనని శారదా విద్యల రాణి వరదా
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. ఇంకా కాలువలే ఊరుకో అయ్యో ఇది నీ కుర్చీ ఇక్కడ మర్చిపోయాను. ఫస్ట్ ప్రైజ్ కావాలి, ఫస్ట్ ప్రైజ్ కావాలి. ఏమన్నా ఉందా? అవు సార్ ఏమన్నా ఇప్పుడు బిగ్ బాస్ థమ్స్అప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ నాకెందుకు నెక్స్ట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి అందరికి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. కప్ వస్తుందా లేదా తెలియదు కానీ నాకు తెలియదు మేడం ఇట్లా నీకు నాకు బాయ్స్ ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గర్ల్స్ కూడా ఎట్లయినా నా వైపే ఉంటారని తెలుసు కానీ అందుకని బాయ్స్ ఎద్దామని చెప్పలే ఓసారి అందుకని కోరుతున్నా. నేను అసలు మీరు ఇచ్చేది కూడా సరేనా
దీనికి 10కి తిరిగి బంద్ చేసుకోమాట. ఈ మ్యూజికల్ చైర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా క్యాలరీలు తగ్గే అవకాశం ఉంటుంది. 40-45 ఏళ్ళకి వచ్చిన అందరం కూడా ఈ మధ్యలో ఎక్సర్సైజ్ లేవు, తినుడే కానీ తాగుడే కానీ ఎక్సర్సైజ్ లేవు. చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. ఒక 2 రోజుల పాటు నొప్పులు ఉన్నప్పటికీ కూడా తర్వాత మెల్లమెల్లగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నా ముందు ఛాలెంజ్ చేయట్లా ఇంకా గట్టిగా పట్టుకున్నా నేను. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుని మనసులో గెలవాలి. అందాల జీవితానికో చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మరో ప్రపంచ మానవుడిగా మూడుతాయి చూడాలి. నేను ఇద్దరం కలిసి ఇప్పుడు చిన్నకాలం నేను ఎట్లా చేసినామో రమ్య నేను కలిసి 2 lakhs ఖర్చు పెట్టి చేసినాం. అయినా కూడా అప్పుడు ఇంతగానో మజా రాలేదు. ఇప్పుడు వచ్చింది. రియల్లీ థ్యాంక్ యూ ఎవరీవన్. మీరందరూ అక్కడ తిరుగుతూ ఉంటే వంశీ అన్నాడు మీకు బోరు కొడుతుంది కావచ్చు పాపమ్మ అని అంటే, లేదు అసలు మీరు నిజంగా మీ అందరినీ నేను చూస్తున్నా వచ్చినప్పటి నుంచి. ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ అంటే మీ ఎనర్జీ లెవెల్స్ అది ఆ చిన్నప్పటి నుంచి ఆ ఎమోషన్స్ లేదు అంతే నేను అబ్జర్వ్ చేసిన. అసలు నిజంగా అంటే మీరందరూ నా ఫ్రెండ్స్ లాగానే అనిపించింది నాకు పొద్దు నుంచి, కానీ నేను వచ్చి మధ్యలోకి రాలేకపోయినా అంతే. తర్వాత ముదిమాణిక్యంలో చదువుకున్నట్టు మొదటి తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి మిత్ర బృందం 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందం. ఆ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపు అంటే చాలా రంగాలలో అనేక రంగాలలో సెట్ కావడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్నారు, వివిధ నగరాల నుండి ఈ కార్యక్రమం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాత మధురాలను ఈ సందర్భంగా నెమరు వేసుకొని మాకు చదువు చెప్పినటువంటి గురువులను సన్మానించుకోవడం ద్వారా వాళ్ళకు మా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ బంధం ఇలాగే కొనసాగాలని, అందరం ఎక్కడ ఉన్నా కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. గ్రామంలో బాల్యమిత్రుల ఆత్మీయ సమ్మేళనం అనే పేరు పైన మేమందరం 1996-97 సంవత్సరంలో 7వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అప్పుడు మా ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళు కూడా రావడం, వాళ్ళందరి దగ్గరికి మాట్లాడుకోవడం, మేమందరం ఆనందంగా గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము దాదాపుగా 29 సంవత్సరాల తర్వాత మా మిత్ర బృందాన్ని అందరినీ కలుపుకొని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేశాము. వివిధ నగరాల్లో, వివిధ పట్టణాల్లో, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరం కూడా టైం తీసుకొని కలవాలన్న ఉద్దేశంతో అందరం వచ్చి ఇక్కడ సంతోషంగా గడపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.